పడ్డదో దీని మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరిపించాలి. ఈ టెండర్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంతోనే టెండర్ జరిగింది కనుక ఈ శ్రీరాంపూర్ ఓబీ వర్క్ను కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా సైట్ విజిట్ సర్టిఫికేట్తో 6 ఓబీ కాంట్రాక్టులకు టెండర్లు పిలిచారు. ఈ 6 ఓబీ కాంట్రాక్టులు కూడా రద్దు చేయాలి. ఓబీఏ కాదు, సోలార్ ఎనర్జీ కానీ ఇతరతర సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచిన అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జైపూర్లో సింగరేణి కడుతున్న పవర్ ప్లాంట్లో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. త్వరలోనే ఆ విషయాలు కూడా బయటపెడతాం. దాని మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ రేవంత్ రెడ్డితో మేము ఒకటే కోరుతా ఉన్నాం, నిజాయితీ ఉంటే నీ బామ్మర్ది మీద సిట్టయి, సింగరేణి మీద సిబిఐ విచారణకు అనుమతి ఇచ్చు, సింగరేణి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీని కూడా మేము కిషన్ రెడ్డి గారిని కూడా ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే, మీ మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే ఇప్పటి వరకు పిలిచిన అన్ని టెండర్లు రద్దు చేయాలని, దీని మీద పూర్తి విచారణ జరపాలని కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు సిట్టింగ్ జడ్జితో జరుపుతారా, సిబిఐతో జరుపుతారా, జరపండి. అన్ని విషయాలు కూడా బయటకు తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మా కేటీఆర్ కానీ నాకు కానీ మా బీఆర్ఎస్ నాయకులకు నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా మేం భయపడం. నీ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు. నిన్ను వెంటాడుతూనే ఉంటాం, నీ స్కాములు బయట పెడుతూనే ఉంటాం. ఈ రాష్ట్ర ప్రజల సంపద కాపాడడం కోసం ఏ త్యాగానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడుతుంది. ఇది ప్రజల ఆస్తి, ఇది ప్రజల హక్కు. మీ స్కాముల వల్ల రేపు ప్రజల మీద విద్యుత్ బిల్లులు పెరిగి ప్రజల మీద భారం పడుతుంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుంది. నీ సిట్లు, నీ లట్లు, పొట్లు, నీ చిల్లర రాజకీయాలకు మేము భయపడే వాళ్ళం కాదు. ఇవాళ కేటీఆర్ గారిని కూడా అనవసరంగా మీ యొక్క స్కాములు బయట పెడుతున్నారని, ఇండస్ట్రియల్ స్కామ్ బయట పెట్టారనో ఇంకొక స్కామ్ బయట పెట్టారనే ఇలా వారికి నోటీసులు ఇచ్చారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన 6 గ్యారంటీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 420 హామీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ అవినీతిని బయట పెడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎన్ని జరపచ్చు, వీఆర్ ఓపెన్. మీరు జరుపుకుంటలేదా? కాళేశ్వరం జరపలేదా? మీరు పవర్ మీద జరపలేదా? మేము వద్దంటున్నామా? అటు కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. వీఆర్ ఓపెన్. యూ డూ ఆల్ వాట్ యూ వాంట్, యూ డూ. బట్ మేము డిమాండ్ చేసిన దాని మీద కిషన్ రెడ్డి గారు, నీకు రేవంత్ రెడ్డితో ఫెవికాల్ బంధం లేకపోతే ఓపెన్ చేయాలనుకుంటా ఉన్నా. నేను ఈరోజు రాష్ట్రంలో ఏమైపోయిందంటే, సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. ఎందుకంటున్న మాట అంటే, పొద్దున్నుంచి నేను కూర్చొని ఇక్కడనే పార్టీ కార్యాలయంలో కూర్చొని చూస్తూ ఉన్నా. మీడియాకు కొన్ని లీకులు, వరుసగా మీకు కొన్ని లీకులు ఇస్తూ ఉన్నారు. ఎవరు ఇస్తున్నారు? వాట్ ఈస్ ద అథెంటిసిటీ ఆఫ్ ద లీక్? దురదృష్టం ఏంటంటే మీడియాలో కూడా ఆ లీకులను బ్రేకింగులు పెట్టి, ప్లేట్ బ్రేకింగ్ పెట్టి నిజంగానే జరుగుతున్నట్టుగా మీడియాలో ప్రసారం జరుగుతూ ఉంది. అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు, ఇస్తున్న లీకులు వేరు. మొన్న నా విషయంలో కూడా అదే జరిగింది. సరే, నేను లోపల ఉన్న కనుక నాకు తెలియదు. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తూ ఉంటే ఉదయం నుంచి నడిచినటువంటి లీకులు, అక్కడ లోపల జరిగింది వేరు, మొత్తం లీకులన్నీ కూడా వేరు. వాస్తవానికి భిన్నంగా, వాస్తవానికి విరుద్ధంగా ఇవాళ లీకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం. రేపొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇవాళ మీడియాను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు లీకులు ఇచ్చి. నేను మీడియాను కూడా దయచేసి నేను ప్రార్థిస్తూ ఉన్నా, ఈ లీకులకు అథెంటిసిటీ ఏంటి? ఆ లీకులను ఏ రకంగా మీరు యథావిధంగా ప్రసారం చేస్తున్నారు? దయచేసి ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను పోయొచ్చిన తర్వాత కూడా మీడియాలో చాలా వచ్చినాయి ఆ రోజు, నెక్స్ట్ డే పత్రికల్లో కూడా. అందులో 90% సత్యదూరమైందే.
మాకేందంటే మీడియాతో బాగుండడం అలవాటు, డిఫమేషన్ వేయాలి, వేస్తే ఎవరి మీద వేయాలి? ఆ లీకులు ఇచ్చినోడేమో తెలియదా, పత్రికడేమో ముంగట కనబడుతుంది. వీ డోంట్ వాంట్ దట్, వీ వాంట్ టు హ్యావ్ ఎ ఫెయిర్ రిలేషన్. సో కైండ్లీ వీ అపీల్ టు యూ. ఈరోజు కేటీఆర్ గారిది నేను ఉదయం నుంచి చూస్తూ ఉన్నా, పదే పదే తప్పుడు లీకులు ఇస్తూ ఉన్నారు. లోపల ఏదో జరిగిపోతున్నట్టు క్వశ్చనేర్ మొత్తం వరుసగా 10 క్వశ్చనేర్లు పంపింది మీ అందరికీ. నేను కూడా ఒక మీడియా మిత్రుడు చూపిస్తే చూశాను. ఏదో నిజంగానే ఈ క్వశ్చనేర్ అంతా అడుగుతున్నట్టు, ఇవన్నీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నట్టు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అన్ని తప్పుడు వార్తల్ని లీక్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉంది. ఈ లీక్ వార్తల విషయంలో లీకు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. విచారణ అంటూ డ్రామాలాడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం. చేతగానోడు చేస్తాడు ఇట్లాంటి పనులు. దమ్ము ఉంటే, అందుకే నేను ఆ రోజు బయటకు వచ్చి చెప్పిన, ధైర్యం ఉంటే వీడియోలు బయట పెట్టు యథావిధిగా అన్న. ఎవ్రీథింగ్ రికార్డెడ్ కదా. ఈ పిచ్చి లీకులు ఎందుకు? యాజ్ ఇట్ ఈస్ వీడియో బయట పెట్టు. వై ఆర్ యూ డూయింగ్ మీడియా ట్రయల్స్? లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, నేను 420 హామీలు అమలు చేయి ఫస్ట్. ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను? ఇప్పటికీ 2 నెలలు అయింది. ఇంకా లీకు రాజకీయాలేనా? ఇంకా ఫేక్ మాటలేనా? డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. నువ్వు చేతగాక, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఆడుతూ ఉన్నావు. నీ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజలు చరమగీతం పాడతారు. ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి. ఇలా అసలు విషయం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఒక మాట ఉండేది. ఏంటది? తెలంగాణ సిరులగని సింగరేణి. తెలంగాణ సిరులగని సింగరేణి అనేటువంటిది నాటి మాట. నేటి మాట ఏంది? సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. నాడేమో తెలంగాణ సిరులగని సింగరేణి అయితే, నేడేమో సింగరేణి సృజన్ గని. ఇది రేవంత్ మాట, రేవంత్ పాలన ఇది. ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య